కార్తీక్, దీప విషయంలో ఒక ఊహించని మలుపైతే జరుగుతుంది. కార్తీక్ తన చిన్నగా ఉన్నప్పుడు తన ప్రాణాల్ని కాపాడింది కదా దీప. ఆ దీప చైన్ ఒకటి కార్తీక్ దగ్గర ఉండిపోయి ఉంటుంది. ఆ చైన్‌తోనే కార్తీక్ తన సంతోషాన్ని కానీ, బాధను కానీ చెప్పుకుంటూ ఉంటాడు. దీపదే ఆ చైన్ అనే విషయం కార్తీక్ కూడా తెలీదు. అయితే ఆ చైన్ చూస్తూ, "నువ్వు చిన్నప్పుడు నా ప్రాణాల్ని కాపాడావు. నీకు రుణపడి ఉన్నాను. నీ రుణాన్ని ఎప్పటికైనా నేను తీర్చుకోవాలి. ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయాలని" అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక దీప కూడా కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను అడగకుండానే నాకు అన్ని రకాలుగా సహాయపడుతున్నారు కార్తీక్ బాబు. మీకు రుణపడి ఉన్నాను అని అయితే అనుకుంటూ ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం కార్తీక్‌ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆ విషయం ఏంటి అంటే స్వప్న. స్వప్న ఏమో మా ఇద్దరికి పెళ్లి చేయండి బాస్ అన్నట్టు చెప్తూ ఉంటుంది. మీ నాన్న, మా నాన్న ఒకరే. మీ నాన్న అంటే మా నాన్న గురించి మా అమ్మకి గాని తెలిసింది అంటే ఏం గొడవలు జరుగుతాయో అని అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే, అదే టైంలో కాంచన వచ్చి బేబీ అని ఎవరినెవరిని పిలుస్తారో చెప్పురా అంటూ అడుగుతుంది. అయినా ఇప్పుడెందుకమ్మా అది అడుగుతున్నావంటే, చెప్పురా అంటే ఇంక మొత్తం జరిగింది చెప్తుంది. లవర్స్‌ని కానీ ఈ మధ్యన భర్తలను కూడా భార్యలు అలానే పిలుస్తున్నారు అని అయితే అంటూ ఉంటే, మీ నాన్నకి ఒక అమ్మాయి ఫోన్ చేసిందిరా, ఆవిడ ఇలా మాట్లాడింది అని అయితే చెప్తూ ఉంటే, ఏంటమ్మా నాన్న మీద ఏమైనా నీకు డౌటా అంటే, డౌట్ లేదు ఆయన శ్రీరామచంద్రుడు అనేది చెప్తూ, అలాగే కార్తీక్ తన దగ్గరున్న చైన్ తీసుకొని వచ్చి కాంచన చూపిస్తుంది. ఈ చైన్ అమ్మాయి ఎవర్రా? ఖచ్చితంగా ఇది అమ్మాయిల చైనే. జోష్న ఇలాంటియి వాడదు. కానీ ఎవరా అమ్మాయి అంటే అప్పుడు కార్తీక్ తను చిన్నప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు. అంటే ఆ అమ్మాయి నువ్వు ప్రేమిస్తున్నావా అంటే కార్తీక్ ఆ చైన్ పట్టుకొని ప్రేమిస్తున్నానని చెప్పడు, ప్రేమించట్లేదని చెప్పడు. కానీ అదొక ఫీలింగ్ అనమాట. ఆ అమ్మాయి అంటే ఒక ఇష్టం, ఆరాధిస్తూ ఉంటాడు. ఒకవేళ ఆ చైన్ దీపది అని తెలిసిన తర్వాత కార్తీక్ ఏం నిర్ణయం తీసుకుంటాడు? దీపకి తను ఆరాధిస్తున్న విషయం చెప్తాడా?